హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ఇంతవరకు ఎవరు చెప్పని ప్రయోగించని ఒక సీక్రెట్ సూపర్ ఇంగ్రీడియంట్తో అసలు సిసలు బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ సూపర్ సాఫ్ట్ రాగి ఇడ్లీ. మన ఆయుర్వేద శాస్త్రంలో నిక్షిప్తమైన ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ని ఈరోజు వెలికి తీద్దాం. మరి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయోగాన్ని మొదలు పెట్టేసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: సుమారు 200 గ్రాములుండే మినపగుళ్ళు, అలానే సుమారు 100 గ్రాములుండే రాగులు. మనం ఈ వీడియోలో ఏమాత్రం రాగి పిండిని అసలు వాడం. ముందుగా ఒక పరిశుభ్రమైన బౌల్లోకి మినపగుళ్ళు తీసుకుందాం. ఈ మినపగుళ్లకు తగినంత నీటిని యాడ్ చేసి చక్కగా వాష్ చేసుకోండి. మినపగుళ్లను వాష్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేద్దాం. వాష్ చేసుకున్న ఈ మినపగుళ్లకు తగినంత నీటిని యాడ్ చేసి మూత పెట్టేసి 6 నుంచి 8 గంటల వరకు సోక్ చేయండి. అలానే మరొక పరిశుభ్రమైన బౌల్లోకి 100 గ్రాముల రాగులను తీసుకుని వీటికి కూడా తగినంత నీటిని యాడ్ చేసిన తర్వాత చక్కగా వాష్ చేసుకోండి. ఈ రాగులను కూడా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేద్దాం. వాష్ చేసుకున్న రాగులకు కూడా తగినంత నీటిని యాడ్ చేసి మూత పెట్టేసి 6 నుంచి 8 గంటల వరకు సోక్ చేసుకుందాం. ఎనిమిది గంటల తర్వాత సోక్ చేసుకున్న ఈ రాగులను మరొకసారి శుభ్రంగా వాష్ చేసుకుని ఎక్సెస్ వాటర్ను డ్రైన్ చేసేసుకుని డ్రైన్ చేసుకున్న ఈ రాగులను ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. అదే మాదిరిగా సోక్ చేసుకున్న మినపగుళ్ళను కూడా మరొకసారి వాష్ చేసుకుని ఎక్సెస్ వాటర్ను డ్రైన్ చేసేసుకుని రాగులతో పాటు వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సీక్రెట్ ఇంగ్రీడియంట్. దీన్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. ముందుగా చిక్కటి మజ్జిగను తయారు చేసుకుని కొంత ఎక్సెస్ నీటిని కనుక యాడ్ చేస్తే ఈ చిక్కటి మజ్జిగ పైన తేరుకున్న ఈ వాటర్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. బ్యాటర్ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. డిష్ అవుట్ చేసుకున్న ఈ బ్యాటర్కు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, ఈ మిశ్రమాన్ని మరొక 2 గంటల వరకు ఫెర్మెంట్ చేసుకుందాం. ఫెర్మెంట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పెట్టేసుకుని పరిశుభ్రమైన ఇడ్లీ ప్లేట్లోకి ఫిల్ చేసుకుందాం.
ఫిల్ చేసుకున్న ఈ ఇడ్లీ ప్లేట్లను ఒక ఇడ్లీ కుక్కర్లోకి తీసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఇడ్లీ ఉడికిన స్మెల్ వస్తోంది, చెక్ చేసేద్దామా? ఈ స్పెషల్ రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఈ ప్లేట్స్ని కుక్కర్లోంచి సెపరేట్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోండి. చూడండి, ఈ అసలు సిసల రాగి ఇడ్లీ ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో. మరి అలానే మిగతా ఇడ్లీలను కూడా సెపరేట్ చేసుకోండి. బ్రహ్మాండమైన రుచితో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ అసలు సిసలైన రాగి ఇడ్లీ గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా సర్వ్ చేసేద్దాం. ఈ సూపర్ సాఫ్ట్ రాగి ఇడ్లీకి అసలైన టేస్ట్ గట్టి చట్నీ. ఈ స్పెషల్ గట్టి చట్నీ ఎలా తయారు చేయాలో మరొక వీడియోలో చూద్దాం. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.